స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ అబ్రహాం, ఇస్సా, యాకోబుల గొప్ప దేవ, సర్వ సృష్టికర్త నీకు వందనాలు. ప్రభా నా తండ్రి, వాక్యంలో వెళ్తున్నావు, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. రైట్, మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మళ్ళా మనము ప్రార్థన జయములు అనే సబ్జెక్ట్లో మనం ఉన్నాం. మరి 5వ పాఠంలో మనం ఒక చిన్న కాన్సెప్ట్ మనం ఇక్కడ నేర్చుకుందాం. సేవలో సేవలో నడిపింపులు, విశ్వాస తర్ఫీదు జయములు. మరి దేవుడు తన సేవకుని ఎలా తర్ఫీదు చేశాడు, అందులోకెళ్ళి మనం ఏం నేర్చుకోవాలో ఇక్కడ చూద్దాం. మరణ దశలో ఉన్న కుష్టి క్షయరోగి స్వస్థపడుట అనే అంశాన్ని మనము కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మరి చాలా సంతోషం, మీరు చాలా ఇంట్రెస్ట్గా వాక్యం నేర్చుకోవాలని మీరు ఎంతో ప్రయాసంతో ఇక్కడ ఉన్నారు. దేవుడు మీ ప్రయాసాన్ని నిండుగా దీవించునుగాక. ఓహాయో రాష్ట్రంలోని ఐరన్టన్ అనే ఊరిలో కూటములో పెట్టుటకు ఏర్పాటాయను. అక్కడ సేవకై నాకు ఒక హార్మోనియం ఉండేను, కానీ వాయించేవారు లేరు. ఒక యువకుడు నేను వాయించెదరని ముందుకు వచ్చాను. అతడు క్షయరోగి అట. వాయించగల కానీ గాలి కొట్టుటకు మాత్రం తనకు శక్తి లేదనను. ఈ స్థలంలో 16 నెలలు ప్రయాసపడుతుంది. అలన్ అను ఇతడు కొన్ని వారంలో హార్మోనియం వాయించి ఇక వాయించలేనని తన ఊరికి వెళ్ళిపోయాను. ఈ 16 నెలలైన తర్వాత క్లీవ్లాండ్ అను ఊరికి కూటములకై నన్ను ఆహ్వానించేది. అయితే నేను ఐరన్టన్ అను ఊరిలోని సేవ పోరాటంలో నిమగ్నుడై ఉంటిని. ఎన్నో కష్టముల మధ్య సేవ కట్టుచుంటిని. ఆ ప్రజలను విడుచుటెట్లు అని దుఃఖపడుచుండగా ఆ సేవను కొనసాగించుటకు దంపతులు ఇరువురు వచ్చిరి. వారి చేతులకు సేవను అప్పగించి క్లీవ్లాండ్ కొరకు 6 దినములు ఉపవాస ప్రార్థన చేసి తిని. ఈ 7వ దినమున కూటముల నిమిత్తమై ఒక స్థలము అద్దెకు తీసుకొంటిని. దానిని శుభ్రము చేయుచుండగా, ఇక్కడ అంగడి పెట్టబోచున్నారా అని ఒక ఆయన అడిగాను. లేదండి, ఉజ్జీవ కూటములు ఎల్లుండి సాయంకాలం నుండి ప్రారంభమగును అంటిని. మీకు కుర్చీలు లేవే ఎలా అన్నాడు. ఉన్నాయండి అన్నాను. అంటే దేవుని దగ్గర ఉన్నామని నా భావం. నాకు ఒక బండి ఉంది, ఆ కుర్చీలు ఎక్కడున్నావో చెబితే ఏ ఖర్చు లేకుండా ఇక్కడికి తెచ్చి చేర్చదని అన్నాడు. నేను బదులు చెప్పలేదు. నేను ఎక్కడ బస చేయుచుంటునో అడిగి ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి వారితో, ఈ బేవింగ్టన్ అను ఆయన ఎవరు, ఎలాంటి వాడు అని అడిగాను. మాకు అంతగా తెలియదు, కానీ 6 దినములు భోజనము చేయలేదు, నిట్టూర్పులు మాత్రము తన గదిలో నుండి వినబడను అని సమాధానమిచ్చిరి. ఆయన ధనవంతుడా? లేదండి, మేము ఆయన ఎవరో అని తెలుసుకొనగోరి ఆయన వస్తువులను సర్దినప్పుడు కొద్ది పైసలు తప్ప వేరే డబ్బులు కనబడలేదు. అలాగైతే కుర్చీలు మోసే ఖర్చు తగ్గిందామంటే అంగీకరించలేదు. విపరీతమైన వాడులా ఉన్నాడు అనుచు నా యొద్దకు తిరిగి వచ్చాను. ఏమండి, నా బండికి ఇప్పుడు పని లేదు, మీ కుర్చీలు లాక్కొస్తాను అన్నాడు. దేవుని వాగ్దానంలో ఆ కుర్చీలు ఉన్నవి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుచున్నది. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదాం. బండిలో పెట్టేంత అందుబాటులోనికి ఇంకా రాలేదు అన్నాను. ఆయన నా భాష అర్థం కాలేదు. సాతానుడు ఎప్పుడు కూటంలో చాలా జోక్యం చేసుకుంటాడు. కొత్త స్థలమున కొచ్చి నీ అవసరతలు ప్రజలకు తెలియజేయకపోతే కూటం ఎలాగూ సాగును. అందరూ చేసేది నీకు మాత్రం తప్ప అనిపిస్తుందా అన్నాడు. నేను సాతాను మాటలు చెవిన పెట్టలేదు. దేవునికే నా అవసరతలు తెలియజేసి తిని. ఐరన్టన్కు చెందిన ఒక సహోదరుడు కుర్చీలు లేవని చూచి మంచి బెంచీలను తెప్పించాను. ఆ బెంచీలను దించుచుండగా, ఇక్కడ కూటములు జరిపేదే
నాకొక హార్మోనియం ఉందంటూ ఒక స్త్రీ దానిని తెచ్చిపెట్టాను. తానే వాయించుటకు కూడా ఒప్పుకొనను. దానితో పాటు 40 పాటల పుస్తకమును దిగాను. కూటములు దీవెనకరంగా జరగను. దేవుడు తన పనిని ఎంతో చక్కగా చేయును. మనము అడ్డు పడకుండుట మంచిది. క్లీవ్లాండ్ కూటములు జరుగుచుండగా చట్టనుగా అను ఊరు నుండి అలెన్ గారి భార్య రాసిన ఉత్తరం నాకు అందెను. ఆమె, అయ్యా, ఈ ఉత్తరం మీకు అందినప్పటికీ నా భర్త సమాధిలో నుందురు. ఎంతో రక్తం కక్కిరి, డాక్టర్ గారు చనిపోవునని చెప్పిరి అని రాశాను. ఈ ఉత్తరం తీసుకొని దేవుని ఎదుట పెట్టుటకు నా గదికి వెళ్ళి తిని ఎవరిని నా యొద్దకు రానివ్వవద్దని చెప్పి ప్రార్థన తొడంగి తిని మొదట బ్రతికి ఉన్నాడా లేదా తెలుసుకున్నటకు 11 గంటలు ప్రార్థించి తిని అటు పిమ్మట ప్రభు నీవు స్వస్థపరచబోవు చున్నావా లేదా అని కనుగొనుటకు 9 గంటలు ప్రార్థన చేసి తిని ఇట్లు ప్రభు సన్నిధిలో కనిపెట్టుచుండగా నా దర్శనంలో అలెన్ చనిపోయినట్లు పడి ఉండుట కనబడెను. చనిపోయినాడు అనుకొంటిని, కానీ మెల్లగా కుడి చేయి చాచుట, చిరునవ్వు నవ్వుట చూచి తిని ఇప్పటికి ప్రార్థన ప్రారంభించి 20 గంటలు ఆయను. ఆయన కొరకు ప్రార్థించుటలో ఫలితం ఉన్నట్లు నాకు ఇప్పుడు తేటపడను గనుక ప్రార్థన కొనసాగించి తిని ఇంకా 46 గంటలు ప్రార్థించిన తర్వాత అలెన్ లేచి మంచం చిన్నగా దిగుట, అద్దంలో తనను తాను చూచుకొనుట దర్శనంలో గాంచి తిని ఇది నేనేనా, నిజంగా బ్రతికి ఉన్నానా అనుచు తన చేతులను పట్టి చూచుకొనుచుండగా అతను వట్టి అస్థిపంజరం వలె నుండెను. మరలా 10 గంటలు ప్రార్థించిన పిదప ఆయన స్వస్థుడునై బలము పొంది హార్మోనియం వాయించుచు తన గాలి కొట్టుటకు చూచి తిని దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు అంటూ నా గది నుండి బయటకు వచ్చి ఆహారం తీసుకొంటిని. ఇక శీఘ్రంగా స్వస్థుడు అగుదువు అని ఆయనకు ఉత్తరం రాసి తిని ఆ లోపే అలాని ఉత్తరం నాకు అందెను. అందు తన స్వస్థత వృత్తాంతము ఇట్లా విషాదకరించెను. నాకు ప్రభువు చూపిన రీతిగానే సరిగ్గా అదే సమయంకు అలన్ లేచి కూర్చున్ననట. భార్య బట్టలు ఉతుక్కొనుచున్న చోటు వరకు మెల్లగా నడిచినట. ఆమె అప్పటికే పని భారంతో అలసి ఉండగా ఆ దృశ్యమును గాంచి ఉలికిపడి లేచరా ఎందుకండి, ఏ క్షణాన క్రింద పడి ప్రాణం పోతుందో భయంగా ఉంది అన్నది. అందుకే అలన్, అబ్బా నాకు ఆకలిగా ఉంది అన్నాడు. భోంచేస్తే ప్రమాదం వాటిల్లుతుందని డాక్టర్ గారు చెప్పారు కదా. నేను డాక్టర్ గారి వశంలో లేను. నేను బేవింగ్టన్ గారు ఉత్తరం రాసి ఉంటాను. ఆయన నన్ను దేవుని హస్తంతో పెట్టి ఉంటారు. నేను ఇప్పుడు పూర్తిగా స్వస్థపడితిని. ఆమె నమ్మలేకపోయింది. తనకు మతి భ్రమించిందేమో అనుకున్నది. అదే సమయానికి పక్కింట ఆయన అటువైపు వచ్చాను. అలన్ను చూచి తన భార్య పిలిచి, వచ్చి అలన్ని చూడండి, పడక నుండి లేచి భోజనం అడుగుచున్నాడు అని బిగ్గరగా పిలిచాడు. ఆమె పరుగున వచ్చింది. అలన్ ఆమెను చూచి, నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం తినడానికి ఏదైనా పెట్టండి, నేను పూర్తిగా స్వస్థత పొందాను అని అర్థించి దానిని నిరూపించుటకు రొమ్ము గుద్దుకొని మరీ చెప్పాడు. ఆయన అభ్యర్థతను త్రోసివేయలేక మెత్తగా ఉడకబెట్టిన గుడ్డునిచ్చారు. అలన్ దాన్ని ఒక గుట్కలో మింగివేసి ఇంకా కావాలన్నాడు. అటు తర్వాత నిండు భోజనం అరగించాడు. 2 వారాలు పూర్తిగా బలపడి తిరిగి పనిలో చేరాడు. హల్లెలూయా. రైట్, చాలు. ఈ కథ మనం విన్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను, మీకు అర్థమై ఉంటుంది. కానీ దీంట్లో ఉన్న కొన్ని రహస్యమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. చాలా మంచి మాటలు చెప్పాడు. అంటే ఒక రోగిని మనం ఎలా స్వస్థపరచాలి, ఏమి ప్రార్థన చేస్తే ఒక రోగి స్వస్థపడతారు అనేది మనం ఇక్కడ చూద్దాం. అందుకే ఈ బుక్ నేను స్పెషల్గా కొనుక్కొని వచ్చాను. చాలా గొప్ప సేవ చేశారు మరి జీసీ బీవింగ్టన్ గారు. ఈయన ఒక ప్రాంతంలో సేవకి వెళ్ళాలి. ఒక హార్మోనిస్ట్ ఉండే. హార్మోనియం ఎట్లా ఉంటుందంటే, ఇప్పట్లో ఏమో కీబోర్డు కరెంట్తో వస్తుంది, లేకపోతే బ్యాటరీలో వస్తుంది. హార్మోనియం ఎలా ఉంటుందంటే దానికి ఒక పైప్ ఉంటుంది, సేమ్ కీబోర్డ్ టైప్లోనే ఉంటుంది. ఈ పైపులో గాలి ఊదుకుంటూ మనము వాయిస్తే వస్తుంది అన్నమాట.
అయితే అలన్ అని ఒక వ్యక్తి పాపం ఆయనకి టీబీ వ్యాధి వచ్చింది. క్షయవ్యాధి అంటే టీబీ అనమాట. ఈ టీబీ వ్యాధి రావటం వల్ల అయ్యా నాకు ఊదే అంత ఓపిక లేదని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి కూడా చాలా రోజులు అయిపోయింది. ఈయన ఏం చేసిండంటే ఒక ప్రాంతానికి సేవకి వచ్చినప్పుడు అక్కడే ఉండి ఒక 6 రోజులు ఉపవాసం ఉండి అక్కడున్న మీటింగ్స్ కోసం చాలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాడు. మీటింగ్స్ కోసం ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన తర్వాత ఇక మీటింగ్ వెళ్ళటానికి రెడీ అయిపోయాడు. అక్కడున్న కొంతమంది వ్యక్తులు ఈయనను చూసి సరే ఈయన సేవ చేస్తున్నాడు కదా, సువార్త కూటాలు పెడుతున్నాడు కదా, మనం ఏదైనా హెల్ప్ చేద్దాము అని చెప్పి వస్తే అక్కడ చెప్తున్న పరువు పోతుందేమో అని చెప్పి ఈయన ఏమీ లేవు, కుర్చీలు ఉన్నాయి, ఇక్కడ లేవు బయట ఉన్నాయి అంటే ఎక్కడున్నాయని అడిగితే ఈయన పలానా దగ్గర ఎక్కడైతే దిగిండని తెలిస్తే అక్కడ పోయి అడిగాడు. అక్కడ కూడా ఏమీ లేదని తెలిసింది. సరే ఇక ఆ మీటింగ్కి ఎవరో ఒక వ్యక్తి వస్తే ఈ మీటింగ్కి కుర్చీలు లేవని చెప్పి ఆయన బెంచులు తీసుకొచ్చారు, కొంతమంది వాయిద్యాలు తీసుకొచ్చారు. ఒక ఆమె మళ్ళీ హార్మోనియం పట్టుకొని వచ్చింది. ఈ హార్మోనియం నాదే సార్, నేను పాటలు కూడా పాడతాను, మీకు ఫ్రీగా నేను పాటలు పాడి ఇస్తాను, అది వాయించి ఇస్తాను అని కూడా చెప్తే చాలా సంతోషం. ఒక 40 పాటల పుస్తకం కూడా దిగినాయి. మీటింగ్ చాలా స్ట్రాంగ్గా జరిగింది. మీటింగ్ మంచిగా అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత ఏమైందంటే అలన్ గారి భార్య ఉత్తరం రాసింది ఆయనకి. ఆ ఉత్తరంలో స్టార్టింగ్లో హెడ్డింగ్ ఏం పెట్టింది, అయ్యా ఈ ఉత్తరం మీ చేతికి వస్తే అప్పటికి నా భర్త చనిపోయి ఉండొచ్చు, ఇప్పటికైనా కొన ప్రాణంలో ఉన్నాడు, కానీ మీకు ఇన్ఫామ్ చేయడానికి నేను ఈ లెటర్ రాసినానంగా నేను గుండె పగిలిపోయింది. ఎందుకంటే అప్పట్లో ఉత్తరాలు అదే విధంగా రాసేవాళ్ళు. అలన్ అనే దైవజనుడు ఏం చేశాడు అని అంటే సరే అని చెప్పి అక్కడ వాళ్ళందరికీ కూడా మీరెవ్వరు నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పి, ప్రభా ఆయన బతుకున్నాడా చచ్చిపోయిండా నాకు చెప్పండి అని చెప్పి దాదాపుగా ఒక 11 hours ప్రేయర్ చేశాడు. ప్రభా నాకు ఆన్సర్ ఇవ్వమని చెప్పి దేవుడు తనకు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో ఏమైందంటే ఆయన లేచి ఉన్నాడు, కానీ ఆయన చనిపోయినట్టు చూపించాడు. ఇంకా ఆ దర్శనాన్ని చూస్తూ ఉంటే ఒక చేయి జస్ట్ ఊపుతున్నాడు. తర్వాత ప్రభా ఆయన నువ్వు స్వస్థపరుస్తావా లేదా, మరి ఏంది నాకు చూపించు అని చెప్పి నా ప్రార్థన చేసినప్పుడు ఒక 9 గంటలు ప్రేయర్ చేసిండు ఆ ఒక పేషెంట్ కోసం. చాలా ఇంపార్టెంట్. అప్పుడు 9 గంటల తర్వాత దేవుడు తనకు మళ్ళీ ఇంకో దర్శనం చూపించాడు. అంటే దాదాపుగా 20 గంటలు అయింది. ఈ 20 గంటలు అయిన తర్వాత 9 గంటలు ప్రార్థన చేసిన తర్వాత ఆయన మెల్లగా నడుస్తున్నట్టు, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఇంట్లో మిర్రర్ అద్దాన్ని చూసుకుంటున్నట్టు, అయ్యో తన బాడీ చాలా డల్గా అయిపోయింది, వీక్గా అయిపోయింది. టీబీ ఉంటే మొత్తము టీబీ గురించి రేపు చెప్తా, రోగం అసలు ఎందుకు వస్తుంది, వస్తే సిమ్టమ్స్ ఏముంటాయో. అయ్యో నేను ఇట్లా అస్థిపంజరం లెక్క అయిపోయినా కదా అని చెప్పి ఆయన కొంచెం ఫీల్ అయ్యాడు. ఇది దర్శనంలో చూసి అమ్మయ్య దేవుడు నాకు నా ప్రేయర్స్కి జవాబిస్తున్నాడు అని చెప్పి ఈయనకి కొంచెం ధైర్యం వచ్చి ఇంకొక 26 గంటలు దాదాపు ఒక 46 hours ఆయన ప్రార్థన చేసి వదిలేసాడు. తర్వాత అలన్ అనే వ్యక్తి ఏం చేసిండంటే లెటర్ రాసిండు, అయ్యగారు నేను మీరు నాకు ప్రేయర్ చేశారు, నాకు ప్రేయర్ చేసినట్టు అనిపించింది, నేను మంచిగా అయిపోయినా. ఈయనకి దేవుడు ఏదైతే దర్శనం చూసిండో అదే మొత్తం ఆయన ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వచ్చిండు. ఈయనకి స్వస్థత వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ భార్యకి లేచి నాకు బాగా ఆకలిస్తుంది అన్నం పెట్టు అంటే ఆమె షాక్ అయిపోయింది. అరే ఏంది ఈయన అన్నం అడుగుతున్నాడు ఏంటని. అంటే అందరు కూడా ఫిక్స్ అయిపోయారు ఈయన చనిపోతాడు అని. లేదు నేను దేవుడు నన్ను స్వస్థపరిచిందంటే ఎవ్వరు నమ్ముతలేడు. లాస్ట్కి ఆయన ఛాతీ కొట్టి చూపిస్తున్నాడు. అప్పుడు అందరు నమ్మారు. నాకేమైనా తినటానికి ఇవ్వండి అంటే గుడ్డు ఇచ్చారు, గుడ్డు తిన్నాడు. తర్వాత మంచి భోజనం చేశాడు. ఒక 2 వారాల్లో మంచి తిని మంచిగా అయిపోయాడు. ఆయన వాళ్ళ భార్యకి ఏమని చెప్తున్నా అంటే నేను కొన ప్రాణంలో ఉన్నప్పుడు అలన్ బేవింగ్టన్ గారికి నేను లెటర్ పంపించిన, ఖచ్చితంగా ఆ లెటర్ తీసుకొని ఆయన ప్రార్థన చేసి ఉండాలా, అందుకే నాకు స్వస్థత వచ్చింది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. అంటే ఆయనకు ఆ విశ్వాసం, అయ్యగారి దగ్గరికి వెళ్తే లెటర్ వెళ్తే ప్రార్థన చేస్తాడు.
అంటే ఒక పేషెంట్ ఎక్కడో ఎన్నో దేశాల దగ్గర ఉంటే కూడా ఆయన గురించి ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు మనము వారి కోసం ఉపవాస ప్రార్థన అదొకటే పట్టుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు విడుదలిస్తాడు. అయితే జరుగుతున్న విషయం ఏంటంటే 1 గంట 2 గంటల కంటే ఎక్కువ చేయలేము మనం. ఎట్లా అయ్యేది ఉంటే అట్లా అవుతుంది, దేవుని చిత్తం అని చెప్పి వదిలేస్తారు. కానీ బీవింగ్టన్ గారికి దేవుడు కృప ఇచ్చిండు. ఆయన ఆ కృప పొందుకున్నాడు. అంత గంటల తడబడి ప్రార్థనలో ఉండాలి అంటే అది మామూలు విషయం కాదు, చాలా కష్టం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, ఈయన మీటింగ్ చేస్తే ముందు కూడా 6 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటే కూడా సైతాన్ వచ్చి చెప్తుంది నీకు ఇంత పెద్ద మీటింగ్ చేస్తున్నావు, నీ దగ్గర ఏమో డబ్బులు లేవు, మరి నువ్వు డబ్బులు అడగచ్చు కదా. అందరు అట్లనే చేస్తారు కదా సేవ, అదేమన్నా తప్ప? ఈయనేమో నేను దేవుణ్ణి అడుగుతా అని చెప్పి చూడండి ఎట్లా దేవుడు కార్యాలు చేస్తున్నాడు. అంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన భక్తులు ఎవరైతే ఉంటారో వారు పబ్లిక్ ఇస్తున్న డబ్బుల మీద ఆధారపడరు. పిలిచినవాడు నమ్మదగినవాడు, డబ్బులు ఉంటే చేద్దాం లేకపోయినా చేద్దాం అనే విశ్వాసంలో వెళ్ళిపోతారు. అది మనం సేవ చేసేటోళ్ళకి మనకి రావాలా. హల్లెలూయా. చాలా చర్చెస్లో ఏమని చెప్తున్నారు, మనకు మైక్ లేదు, ఎవరైనా ప్రేరేపింపబడితే తీసుకురండి, నేను ప్రొజెక్టర్ కొన్నాను, అందరం సగం సగం వేసుకొని డబ్బులు తీర్చుకుందాం. మళ్ళీ వీళ్ళ చర్చే, వీళ్ళే నడిపిస్తున్నారు, వస్తువు మనం కొనియాల. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సంఘం అంతా కూడా పాస్టర్ గారు చర్చిని డెవలప్మెంట్ చేయడానికి డబ్బులు ఇస్తుంది. మరి ఒక పాస్టర్గా సంఘానికి ఏం ఖర్చు పెడుతున్నావు నువ్వు? పాటల పుస్తకం ఇస్తున్నావా? బైబిళ్ళు పంచుతున్నావా? వచ్చిన వాళ్ళకి ఫ్రీ భోజనాలు పెడుతున్నావా? ఆ వచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టి ఇళ్ళలో కొంతమందిని పంపించి సేవకు తీసుకుపోతున్నావా? చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఆలోచిద్దాం ఈ పాయింట్. హల్లెలూయా. లేదంటే టీవీ సువార్త అని చెప్పి పైసలు గుంజుకుంటున్నావా? ఎందుకంటే ఇలాంటి విషయాలు నేను ఎక్స్పోజ్ చేసినప్పుడు చెప్పినప్పుడే దానికెళ్ళి బయటకు వస్తుంది. బీవింగ్టన్ గారిని మనం ఆలోచిస్తే సైతాన్ వచ్చి చెప్తున్నాడు, నువ్వు వాళ్ళకి అడగచ్చు కదా అని. ఎవరైతే దేవుని మీద ఆధారపడారో వాళ్ళు ఖచ్చితంగా అడుక్కుంటారు. అవసరం వచ్చింది, బదులు అడగటంలో తప్పేమీ లేదు. సిస్టర్ నాకు ఇట్లా 100 రూపాయలు కావాలి, నేను మళ్ళీ నెల ఆఖరికి ఇస్తాను, లేకపోతే ఎప్పుడైనా ఇస్తాను, అడగచ్చు అది. కానీ దేవుని పేరు మీద అడగటం చాలా తప్పు. హల్లెలూయా. అంటే ఎంత టెక్నిక్ వాడుతున్నారు అంటే దేవునికి ఇంత కూడా సాయం చేయలేరా? దేవుడు వీళ్ళ డైలాగులు ఉంటాయన్నమాట. మనం సినిమా థియేటర్కి పోయినప్పుడు ఇన్ని డబ్బులు అవుతాయి, హాస్పిటల్లో పోయినప్పుడు లక్షలు లక్షలు ఖర్చు పెడతాం, కానీ దేవుని దగ్గరకు వస్తే ఓన్లీ 100 రూపాయలే ఇస్తాం. ఇట్లా అనే సేవకులు లేరా? వాళ్ళు అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. అంటే దేవుణ్ణి డబ్బుల కోసమే పరిమితం చేస్తారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవుని మీద ఆధారపడని వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. బీవింగ్టన్ గారి గురించి ఆలోచిస్తే 6 రోజులు మీటింగ్స్ కోసం ఏం తినకుండా ప్రార్థన చేసిండు. ఆయన అవసరతలన్నీ తీర్చబడ్డాయి, సేవ మంచిగా జరిగింది, అనేక మంది రక్షింపబడ్డారు. తర్వాత అలన్ అనే వ్యక్తి మరి ఆయనకు బాగాలేదని తెలిసినప్పుడు మళ్ళీ అన్ని పక్కన పెట్టి మళ్ళీ ప్రార్థనలో ఆయన కనెక్ట్ అయిపోయాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవుని ప్రియమైన వారలారా, సేవ ఘనంగా జరగాలి అంటే ఖచ్చితంగా మోకాల ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కంటిన్యూస్ ప్రేయర్ ఉండాలి. అప్పుడే మన ప్రార్థనలో గొప్ప విజయాలు, గొప్ప కార్యాలు, అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు మనం చూస్తాం. అద్భుతాలు జరగకపోవటం అనేది లేనే లేదు, ఖచ్చితంగా జరుగుతుంది. ప్రార్థన చేసేటోళ్ళు లేరు, దేవునితో గంటలు తడబడి ప్రార్థనలో యజ్ఞం చేసేవాళ్ళు లేరు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఈరోజు ఈ స్టోరీ దగ్గర మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తరచుగా మనం ప్రార్థనలో ఉండాలి. ఒక వ్యక్తి బాగుపడటం కోసం కొన్ని గంటలు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి, మన ప్రార్థన వల్ల ఆ వ్యక్తిని దేవుడు బాగు చేస్తాడు. ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు చేసి దేవుని మీద వదిలేసిన బ్రదర్ చాలామంది, ఏమో బ్రదర్ నేనైతే దేవుని మీదనే వదిలేసిన. దేవుని మీద వదిలేయటం అంటే ఏంది? ఆయన దగ్గర గోజాడాల. జస్ట్ ఒక మాట ట్యాగ్ లైన్ ఇస్తారు, నేను దేవుని మీద వదిలేసిన బ్రదర్, ఇక మంచి అయినా చెడు అయినా ఆయనని అనుకో.
దేవుడు కూడా ఏం చేయలేడు. ఇక్కడ నా మరణ పడకలో ఉన్నారు, ఫ్యామిలీ అంతా కూడా వదిలేసింది. కానీ బీవింగ్టన్ గారు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. ఆయనకు తెలుసు తన దేవుడు కాపాడుతాడు. ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, ఆయన చనిపోయిండో బతుకున్నాడో కూడా తెలియదు, ఒక ఫోన్ కాల్ కూడా లేదు. జస్ట్ నాకు ప్రభా ఆయన ఉన్నాడా చచ్చిపోయిండా, నువ్వు నాకు అది తెలియపరచడానికి నువ్వు తెలియపరచు అని చెప్పి 11 గంటలు ప్రార్థన చేసిండు. ఇంకా దేవుడు చూపించేంత వరకు ఆయన చేసేటోడికి లాస్ట్కి దేవుడు చూపించేసాడు. మళ్ళీ నువ్వు ఆయనను బాగు చేస్తావా లేదా అని చెప్పి ఇంకా 9 గంటలు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు తనకు దర్శనం ఇచ్చాడు. అది రియల్ దర్శనం అంటే. రియల్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు రియల్ అవుట్పుట్ వస్తుంది. రియల్గా నువ్వు కష్టపడినప్పుడు, నీ మోకాళ్ళకు పని చెప్పినప్పుడు, మోకాళ్ళకి వెళ్ళి నొప్పి వచ్చినప్పుడు రియల్ దర్శనం వస్తుంది. హల్లెలూయా. మన జీవితం కోసం, మన భవిష్యత్తు కోసం కూడా మనం తరచుగా ప్రార్థనలో వెళ్ళాలి. ప్రార్థన నొప్పిని మనం భరించాలి, ప్రార్థన వేదనను మనం తీసుకోవాలి, ప్రార్థనలో లీలమైపోవాలి. అప్పుడు భవిష్యత్తులో ఏం జరగబోతుందో దేవుడు మనకు చూపిస్తాడు. ఇవన్నీ ఎవరైతే చేయరో వాళ్ళు మూఢనమ్మకాల మీద పోతారు. పలానా పాస్టర్ దగ్గర పోతే బాగా అవుతుంది, పలానా మందిరంలో వెళ్తే బాగా అవుతుంది, అక్కడికి వెళ్ళి మట్టి తెచ్చుకొని నీళ్ళలో వేసుకొని తాగితే మంచిగా అయిపోతుంది అంట. లేకపోతే ఫలానా, ఇవంతా కూడా దేవుని మీద నమ్మకం లేక కష్టపడే స్వభావం లేని వాళ్ళు చేసే చీప్ ట్రిక్స్ అన్నమాట. హల్లెలూయా. అట్లాంటి వాళ్ళకి కొంతమంది దొరుకుతారు. మా మందిరంలో మీరు ఇంత కానుక వేయండి మీకు మంచి జరుగుతుంది. హల్లెలూయా. వీళ్ళు మందిరంలో కానుక వేస్తారు, కొన్ని రోజులు చర్చికి రండి అంటారు, కొన్ని రోజులు చర్చికి పోతారు. ఆడ పని కాలేదనుకో మొత్తం ఇక దేవుడు లేడు, పాస్టర్ లేడు, ఎవరు లేడు, లాస్ట్కి ఇన్ని డబ్బులు తినేసిండు అనేదానికి వస్తారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. బీవింగ్టన్ గారు వారి జీవితంలో చాలా సవాళ్ళు వచ్చినాయి. కానీ ఆ సవాళ్ళన్నీ కూడా మోకాల ప్రార్థన ముందర పెట్టిండు, దేవుని దగ్గర పెట్టిండు. ప్రభా నా సవాల్ ఇట్లుంది, నేను ఏం చేయాలి. ఎక్కడ కూడా తన మైండ్ని ఉపయోగించలేడు. సైతాన్ చెప్తుంది కదా వెళ్ళిపోదాం, అది కూడా మంచి ఆలోచన కదా, తీసుకోలేడు. ఎందుకు తీసుకోలేడు అంటే ఈయన వాక్యంలో చాలా డీప్గా ఉన్నాడు. దేవుడు గొప్పవాడు, ఎప్పటికైనా టర్న్ చేస్తాడు, ఎప్పటికైనా తిప్పేస్తాడు అని చెప్పి తనకు అర్థమైంది. కాబట్టి దేవుని ప్రియమైన వారులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసి ఆయన మర్చిపోయి నరుడు లాంటి వాడు కాడు. ఆ వాగ్దానం చేసిన దేవునికి మనము ఆయనతో కనెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మీకు ఏ సమస్య అయినా ఉండని, ఏ కష్టమైనా ఉండని, ఏ తీరనైనా బాధ ఉండని, అది ఏ దైవజనుడు క్లియర్ చేయడు. మన ప్రార్థననే, మన మోకాల అనుభవమే, మన దేవుని మీద ఆనుకునే విధానమే మనల్ని బయటికి లాగుతుంది. ఈ యొక్క సత్యం మీరు తెలుసుకోండి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నిన్న నేను ఒక దైవజనుడిని కలిశాను, మా ఫ్రెండ్. ఆయన చాలా మంచి వ్యక్తి. నేను ఆయన కూడా ఒకసారి ట్రైనింగ్ చేసినాం. ఆయన చెప్తున్నాడు, బ్రదర్ పాస్టర్ల గురించి నాకు చాలా తెలిసింది. మనం ఎవరికైనా ప్రేయర్ చేయమని చెప్తే చేస్తా బ్రదర్, తప్పకుండా చేస్తా అంటారు, కానీ ఎవ్వరు చేయరు బ్రదర్. వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోనికే టైం దొరకదు, మన కోసం ఏం చేస్తారు? ఎవ్వరు మనకు సపోర్ట్ చేయరు బ్రదర్, మనది మనమే చూసుకోవాలి, మన కోసం మనమే పోరాటం చేయాలని చెప్పి. అవునన్నా నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్పినాను. ఆయన చెప్పింది వాస్తవం మాట. మనం ఏం చేస్తాము అంటే పలానా వ్యక్తి సాయం చేస్తాడు, పలానా వ్యక్తి మనకు ప్రేయర్ ఎవ్వడు చేయడు, చేయటానికి మనకు టైమే లేదు. వాళ్ళ పరిచర్యలు, తర్వాత వాళ్ళ ఫ్యామిలీలు, వాటికే సమయం ఉన్నప్పుడు ఇంక మన కోసం ఏముంటుందండి? హల్లెలూయా. అందుకే యేసుప్రభు వారు చక్కని మాట చెప్పారు, మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలో వెళ్ళి తలుపు వేసుకొని రహస్యంగా ప్రార్థన చేయన్నాడు. మరి దేవుడు కూడా చెప్పచ్చు కదా పలానా మీద ఆధారపడమని. బైబిల్ మొత్తంలో కూడా మీ దైవజనుల మీద ఆధారపడండి అని ఎక్కడైనా చెప్పబడ్డదా? నా మీద ఆధారపడండి అన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను ఇస్తా మీకు విశ్రాంతి అన్నాడు. ఎంత సింపుల్ మాట చెప్పిండో చూడండి. మనం అన్యుల కల్చర్ నుంచి వచ్చినాం కాబట్టి మనం మనుషుల మీద ఆధారపడతాం. బీవింగ్టన్ గారు దేవుని మీద ఆధారపడ్డాడు. ఎప్పుడైతే మన పాదాలు నలుగుతాయో, మోకాళ్ళకెళ్ళి నొప్పి వస్తుందో, మన కంట్లకెళ్ళి కన్నీరు ఎట్లయితే వస్తుందో,
అట్లా మన ఇంట్లో ఉన్న సమస్య వెళ్ళిపోతుందండి. ఇది నిజం. దీన్ని మనం స్వతంత్రించుకోవాలా. నేను చెప్పిన ఈ మాటని మీరు ముందుకు ఈ మాటను మీరు ప్రాక్టీస్ చేయకుండా, నేను చెప్పింది మీరు ఇంట్రెస్ట్ చూపించకుండా, మీరు ఎన్ని రోజులు ఉన్న ఏ చర్చికైనా పోవు, నువ్వు బాగావు, అవ్వనే అవ్వవు. దేవుని ఒక అభిషేకము రిలీజ్ అయ్యేది మనం ప్రార్థనలో ఉంటేనే. ఆ అభిషేకానికి, దేవుని ఒక స్వరంకి, దేవుడు చేసే కార్యానికి చాలా కాస్ట్లీ. ఆ విలువైనది ఇక్కడ మనం తీర్చలేం. ఓన్లీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అది తీర్చబడుతుంది. ఈ యొక్క సింగిల్ లాజిక్ మీకు తెలిసినప్పుడు ఏ దైవజనుని మీద ఆధారపడకుండా మీ ప్రార్థన మీదనే ఆధారపడతారు. హల్లెలూయా. మీకు ఆకలేసినప్పుడు మీరే వండుకొని తినాలి. మీకు డబ్బులు కావాలంటే మీరే పని చేసి కష్టపడితేనే మీకు డబ్బులు వస్తాయి. మీరు ఆకలి చేస్తే, మీరు అన్నం వండుకొని తింటే మీ కడుపు నిండుతుంది. అట్లాంటప్పుడు మీకున్న సమస్య కోసం వేరే దైవజనునికి ప్రార్థన చేయమని చెప్తే, ఆయన దగ్గర కోరుకుంటే ఆయన ఏం చేయగలుగుతాడు? మహా అంటే సరే అమ్మ అని చెప్పి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే ఏదో టెంపరీ రిజల్ట్ వస్తుంది, పర్మనెంట్ రిజల్ట్ రాదు కదా. వేరులకెళ్ళి ఆ రిజల్ట్ పోదు, ఆ కష్టం పోదు. అది వేరు లోపలికి వెళ్ళి పోవటానికి మన లోపల ఉంది ఆ వేరు, కాబట్టి ఆ వేరుని మనమే కట్ చేసుకోవాలి. దేవుని ఒక అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు అది కట్ అయిపోతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అందుకే లైఫ్లో అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ ఇంపార్టెంట్, కాస్ట్లీయెస్ట్ థింగ్, కాస్ట్లీ ఎన్ని కాస్ట్లీగానే పెట్టుకోండి, ఏంది అంటే ప్రార్థన చేయటం. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం, చేతులు పైకెత్తి ప్రార్థన చేయటం, నిలబడి ప్రార్థన చేయటం, కూర్చొని ప్రార్థన. లైఫ్లో చాలా పెద్ద కాస్ట్లీ ఐటమ్ ఇది. దీనికి చాలా విలువ ఉన్నది. కన్నీరు గారుస్తూ ప్రార్థన చేయటం చాలా విలువ ఉన్నది. దీనికి మించిందే లేదు ఇంకా. దీనికి సరిగ్గా మనం ఉపయోగించుకుంటే అసలు మనల్ని ఎవడేం చేయలేడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడైనా మీరు కళ్ళు ఓపెన్ చేసుకొని నేను చెప్పే ఈ ప్రార్థన మీద మీరు కేంద్రీకరించి 24 గంటల్లో కనీసం 2 గంటలన్నా ప్రార్థనలో వెళ్ళండి. దేవుడు ఏది ఇస్తే దానికోసం ప్రార్థన చేయండి. మన కాన్ఫరెన్స్లో రోజు మీకు ప్రార్థన అంశాలు చెప్తున్నాను. గోవా గురించి చెప్పాను, నిన్న పంజాబ్ గురించి చెప్పాను, ఇంకెన్నో దాని గురించి చెప్తాను. దానికోసం చేయండి. సంఘస్థుల కోసం చేయండి. మీరు వెళ్తున్న దైవజనుల కోసం చేయండి. మీ ఊర్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్ కోసం చేయండి. మాట్లాడండి కొద్దిసేపు దేవునితోటి. అట్లా మాట్లాడుతుంటే దేవుని శక్తి మన మీద రిలీజ్ అవుతుంది. అట్లా ఒక 10 రోజులు చేసి చూడండి, పోనీ 3 రోజులు చేసి చూడండి. ఆ 3 రోజుల్లో కూడా ఒక్క పని కూడా జరగలేదు బ్రదర్, అసలు ఎప్పుడు ఎట్లా ఉన్నాము అట్లనే ఉన్నాము అని మీరు ఎవరైనా నాకు చెప్తే ఖచ్చితంగా నేను సేవ మానేసి ఇంకా వేరే ఏదైనా పని చూసుకుంటాను. నేను 3 డేస్లో మీరు 1 గంట ప్రార్థన చేసి, పోనీ ఒక అర్ధగంట ప్రార్థన చేసి ఒక 24 గంటలు చూడండి. అంటే ఇప్పుడు పొద్దున్న లేచి ఒక అరగంట ప్రార్థన చేసినాం, దేనికోసమో చేసుకున్నాం. ఇంకా పొద్దున 6 గంటలకి లేచి 6 నుంచి 6:30 వరకు మనం ఒక అరగంట ప్రార్థన చేసి తర్వాత నీ పనిలో నువ్వు వెళ్ళిపోయావు. నెక్స్ట్ డే 6 గంటల వరకు నీకు ఎట్లుందో నాకు చెప్పు. ఫస్ట్ డే అసలు ఏమీ మార్పు లేదు బ్రదర్, అట్లనే ఉన్నది, నువ్వు చెప్పే ఆన్సర్ బట్టి నాకు తెలిసిపోతుంది. నేను సేవా పరిచర్య అంతా మానేసి ఇంకా వేరే ఏదైనా చూసుకుంటా. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. చాలా కాన్ఫిడెంట్గా ఈ విషయం మీద నేను చెప్తున్నా. ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాను. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకొని దేవుని ప్రియమైన వాళ్ళారా ఈ విషయాన్ని మీరు నిలబెట్టుకొని మీరు ప్రార్థన చేయండి. దేవునిలో నిలబడండి. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవిస్తాడు, సాక్షిగా నిలబెడతాడు. మీరు కూడా గొప్ప కార్యాలు చూస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.